మలయాళ హీరో మోహన్ లాల్, హీరో పృథ్వీరాజన్, సుకుమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఎల్2 ఎంపురాన్. మార్చి 27న రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి వసూలును రాబడుతుంది ఈ మూవీ. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్ల చొప్పున, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 110 కోట్ల రూపాయల షేర్, 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తొలి రోజే 82 కోట్ల గ్రాస్ను రాబట్టి మొత్తం 48 గంటల్లో 100 కోట్ల క్లబ్లో చేరి మలయాళ ఇండస్ట్రీ పరంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి వారంలో 88.25 కోట్ల నెట్ను సాధించింది. ఇందులో మలయాళం నుంచి 80.7 కోట్లు, కర్ణాటకలో 23 లక్షలు, తెలుగులో 2.37 కోట్లు, తమిళంలో 2.89 కోట్లు, హిందీలో 2.6 కోట్ల నెట్ను సాధించింది. ఇక ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ పరంగా తొలిసారి 100 కోట్లు ప్లస్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. ఇక ఈ మూవీ 10వ రోజు శనివారం వీకెండ్ కావడంతో ఓవరాల్గా 27.61% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. 10వ రోజు ఇండియాలో 3.50 కోట్ల వసూలను రాబట్టింది. ఇందులో మలయాళం నుంచి 3.14 కోట్లు, కన్నడ నుంచి ₹1,00,000, తెలుగులో 5 లక్షలు, తమిళంలో 31 లక్షలు, హిందీలో 7 లక్షల కలెక్షన్స్ను రాబట్టింది. మొత్తంగా 10 రోజులకు ఈ చిత్రం ఇండియాలో 94.67 కోట్లు, ఓవర్సీస్లో 135 కోట్లను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 241.65 కోట్ల కలెక్షన్స్ సాధించి ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయింది ఈ చిత్రం.